ఓకే. సో, రికన్సిలియేషన్ అకౌంట్ తీసుకొని సేమ్ ప్రాసెస్ కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేయి. ఓకే. ఓకే. సో, కస్టమర్ డౌన్ పేమెంట్ ఫ్రెష్‌గా కస్టమర్ ఇందాకే దానికి ఆల్రెడీ కొన్ని ఎంట్రీస్ ఉన్నాయి. ఓకే ఔట్ సార్. స్టాండింగ్. ఓకే సార్. ఇప్పుడేంటంటే కొత్తగా ఒకటి క్రియేట్ చేసి కస్టమర్ డౌన్ పేమెంట్ క్లియరింగ్ ఎక్స్‌ప్లనేషన్ ఇస్తా చెయ్యి ఫస్ట్ నోట్ ప్యాడ్ తీసుకొని. ఓకే సార్. సార్ ఇంకోటి కొత్తది తీసుకోండి సార్ నోట్ ప్యాడ్. ఆ! ఇందాక ట్రాన్స్‌ఫర్ పోస్టింగ్ వచ్చినప్పుడు ఆపు నేను చెప్తాను. ట్రాన్స్‌ఫర్ పోస్టింగ్ దగ్గర ఆపాలి నువ్వు. ఓకే సార్. హ్మ్. ఓకే. కస్టమర్ క్రియేట్ చేయండి. త్వరగా క్రియేట్ చేయండి స్పీడ్‌గా. ఓకే. కస్టమర్ క్రియేట్ అయిపోయింది సార్. రైట్. నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ చూడండి హలో. నోట్ ప్యాడ్‌లో చూడండి. చేయండి త్వరగా. కస్టమర్ క్రియేట్ అయిన తర్వాత అడ్వాన్స్ 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 ఫ్రమ్ కస్టమర్ కస్టమర్ క్రియేట్ చేయాలి. చూపించండి క్రియేట్ అయిందో లేదో. FS00. ఆ! పోతుంది ఇంకా. సార్ ఇంకోటి తీసుకోవాలా సార్ జిఎల్? ఆల్రెడీ చేశారు కాబట్టి అవసరం లేదు. ఎంటర్ కొట్టి చూపించండి. ఆ జీఎల్ చూపించండి. ఎలా క్రియేట్ చేశారన్నది. ఓకే. ఏం చేశారు చెప్పండి. కరెంట్ లయబిలిటీస్ ఎందుకంటే మనకి ఇస్తున్నాడు కాబట్టి కరెంట్ లయబిలిటీస్లో తీసుకుంటున్నాం సార్ ఇది మనం. ఓకే. అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్ కరెంట్ లయబిలిటీ. నెక్స్ట్ నెక్స్ట్ అయిన తర్వాత కరెంట్ లయబిలిటీస్ అంటే బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ ఎందుకంటే ఎక్స్పెన్సివ్ కాబట్టి. ఓకే. ఓకే. నెక్స్ట్ కంట్రోల్ డేటాకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సోట్కి లైన్ ఐటమ్ క్లిక్ చేసుకోవాలి. ఓకే. సోట్కి అంటే ఇది మన డేట్ అంటే హోస్టింగ్ డేట్ అన్నట్టు. హుహు. నెక్స్ట్ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్. ఓకే. ఇక్కడ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ అంటే 001 అంటే జనరల్ టెక్స్ట్ విత్ ఓకే. అలోకేషన్. ఓకే. రైట్. నెక్స్ట్ ఏం చేశారు? అది చూపించండి. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ రికన్సిలియేషన్ ఏదో ఉంది కదా! అది కూడా చూపించండి. డిఫైన్ రీకన్సిలేషన్ OBXR. చూపించండి అది ఏం చేశారో. ఓకే సార్. దెన్ వెళ్ళిన తర్వాత ఇప్పుడు డాక్యుమెంట్లో మనం ఏ కస్టమర్ డౌన్ పేమెంట్ చేస్తాం కాబట్టి క్లిక్ చేసుకోవాలి మనం ఇక్కడ. స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ కదా ఇది. అవును సార్. ఆ, ఆ స్పెషల్ జీ ఇండికేటర్లో డి అంటే కస్టమర్, ఇది స్పెషల్ జీ ఇండికేటర్ ఏ అన్నీ డౌన్ పేమెంట్ ఇస్తున్నాం కాబట్టి డౌన్ పేమెంట్. ఓకే. ఇక్కడ నెక్స్ట్ చార్ట్ ఆఫ్ అకౌంట్ పాపప్ వస్తుంది, మనది చార్ట్ అకౌంట్ ఇవ్వాలి. అది ఇచ్చాక ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ రికన్సిలేషన్ అకౌంట్ అంటే మనము కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ ఏది క్రియేట్ చేసుకుంటామో అది ఇక్కడ ఇచ్చేయాలి. ఓకే. సేమ్ దానికి స్పెషల్ జిఎల్ అమౌంట్ కూడా సేమ్ ఈ రెండు అసైన్ చేసుకోవాలి. ఓకే. ఓకే. అసైన్ చేసుకున్న తర్వాత దెన్ సేవ్. ఓకే. దెన్ నెక్స్ట్ వాట్ నెక్స్ట్?
దెన్ నెక్స్ట్ వచ్చి పోస్ట్ అడ్వాన్స్ రిసిప్ట్ చెయ్యండి మరి త్వరగా. FTS 29. డాక్యుమెంట్ డేట్ ఇక్కడ రిఫరెన్స్ ఇచ్చేసుకోండి. రిఫరెన్స్ ఏమి ఇవ్వాలి రాయండి, కరెక్ట్గా రాయండి. కస్టమర్ కాబట్టి కస్టమర్ డౌన్ పేమెంట్ 3 అని రాసుకున్నాను సార్. ఓకే రాస్తున్నారా? ఓకే రైట్. నెక్స్ట్ వచ్చేసి కస్టమర్ డౌన్ పేమెంట్ క్లియరింగ్ కాబట్టి క్లియరింగ్ అని రాసుకున్నారా? రైట్. లేదు సార్, పోస్టింగ్ చేస్తున్నాం కదా సార్. పోస్ట్ చేస్తున్నాం రైట్. నెక్స్ట్ పోస్ట్ కస్టమర్ డౌన్ పేమెంట్ ఇక్కడ అకౌంట్ ఇచ్చేసుకోవాలి. ఓకే ఇవ్వండి త్వరగా. కస్టమర్ అకౌంట్ కస్టమర్ అకౌంట్ ఇచ్చేసుకోవాలి. ఇందా క్రియేట్ చేసింది కొత్తది కస్టమర్ అకౌంట్ కదా, అది ఇవ్వండి. ఎస్ సార్. ఇక్కడ టైప్స్ ఉంటాయి. కస్టమర్ జనరల్, కస్టమర్ బై కంపెనీ కోడ్ ఇచ్చేసుకుంటే మనకి ఈజీ ఉంటుంది కంపెనీ కోడ్ ఇస్తే. ఓకే బాగా చెప్పారు. నెక్స్ట్ దెన్ ఓకే ఇక్కడ మన కస్టమర్స్ ఉంటాయి, అంటే మనం ఎవరు పే చేస్తున్నామో వాళ్ళకి మన కస్టమర్స్ ఎవరు ఇచ్చేసుకోవాలి. మనం పే చేయట్లా, కస్టమర్ దగ్గర నుంచి వస్తుంది. ఓకే కస్టమర్ మనకు పే చేస్తున్నాడు కాబట్టి మన కస్టమర్స్ తీసుకోవాలి. రైట్. నెక్స్ట్ వాట్ ఈస్ నెక్స్ట్? ఇక్కడ స్పెషల్ జిఎల్ ఇండికేటర్ అంటే మనం ఇంత డౌన్ పేమెంట్ ఇవ్వాలి. ఓకే త్వరగా. నెక్స్ట్ ఇక్కడ అకౌంట్ అంటే ఏ బ్యాంకులకి. ఓకే అంటే మన సార్ రేపు మీరు ఇంటరాక్షన్ గ్రూప్ లో చెప్తారా మరి ఇది? సార్ కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే నేను కొంచెం ఇంగ్లీష్ లో ప్రాక్టీస్ చేస్తున్నాను సార్. ప్రాక్టీస్ చేయాలి మరి, త్వరగా ప్రాక్టీస్ చేయాలి. 1 లక్ష ఇచ్చేసేయండి అక్కడ. 2 లక్షలు ఇస్తున్నారా? రైట్. 2 లక్షలు కాదు 20 లక్షలు ఇచ్చారు. 2 లక్షలు. రైట్. 2 lakhs. దెన్ ఇక్కడ వాల్యూ డేట్ ఇచ్చేసుకోవాలి. టెక్స్ట్ ఇచ్చేసుకోండి. దెన్ ఎంటర్. ఓకే ఇక్కడ అమౌంట్ అంటే ఐటమ్ టు డౌన్ పేమెంట్ రిసీవ్డ్ బై దగ్గర ఇక్కడ అమౌంట్ మనం 2 lakhs ఇస్తున్నాం కాబట్టి 2 lakhs అమౌంట్ ఇచ్చేసుకోవాలి. ఓకే దెన్ టెక్స్ట్ ఇక్కడ డిస్కౌంట్ కావాలి, క్యాష్ డిస్కౌంట్ కావాలంటే డిస్కౌంట్ అమౌంట్ ఇచ్చేసుకోవచ్చు ఇక్కడ మనం. దెన్ టెక్స్ట్. ఓకే నెక్స్ట్ సార్ దెన్ సేవ్ అయ్యంట్రా సార్. డాక్యుమెంట్ సిమ్యులేట్ చేసి సేవ్ చేయండి. ఓకే సార్. దెన్ డాక్యుమెంట్ సిమ్యులేట్. దెన్ యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ డిఆర్. నోట్ ప్యాడ్ లో చూపించండి అసలు ఎందుకు వచ్చింది, ఆ ఎంట్రీ ఎందుకు వచ్చిందో చెప్పండి. అంటే మన కస్టమర్ మనకు అకౌంట్ పే చేస్తున్నాడు కదా సార్. అయితే ఏం చేయాలి? బ్యాంక్ అకౌంట్ డిఆర్. డిఆర్ అంటే ఏంటి? డెబిట్. ఓకే. టు కస్టమర్ క్రెడిట్ అంటే మనము కస్టమర్కి ఇచ్చినప్పుడు మనం లయబిలిటీ ఇచ్చినాం. సో అతను మనకి ఇప్పుడు అమౌంట్ పే చేస్తున్నాడు. ఓకే రైట్. నెక్స్ట్ మీరు ఎంట్రీ పోస్ట్ చేయండి. ఎంట్రీ పోస్ట్ చేసి నెక్స్ట్ F-22 క్లియర్ చేయండి త్వరగా. ఓకే సార్. ఓకే దెన్ పోస్ట్. ఓకే నెక్స్ట్. దెన్ నెక్స్ట్ వచ్చేసి F-22 అంటే పోస్ట్ సేల్ ఇన్వెస్ట్ అగైన్స్ట్ అడ్వాన్స్ రిసిప్ట్. అంటే ఇప్పుడు కస్టమర్ డిఆర్ అవుతాడు, టు సేల్స్ అకౌంట్ క్రెడిట్ అవుతుంది. ఓకే సో ఇందాక డౌన్ పేమెంట్ అగైనెస్ట్ ఇన్వాయిస్ ఇది ఎందుకు పేమెంట్ చేస్తున్నాం మనం? ఎందుకు క్లియర్ చేశాడు కస్టమర్? ఎందుకు పేమెంట్ చేశాడు? ఎందుకంటే ఇన్వాయిస్ నిమిత్తం పే చేశాడు. అవును సార్. సో ఈ ఇన్వాయిస్ ఏంటి? సేల్ చేస్తున్నాం మనం వాడికి. అవును కొంటున్నాడు కస్టమర్. అవును కస్టమర్ ఇన్వాయిస్ 2. ఓకే ఫైన్ సార్. వన్ డౌట్ సార్, ఇక్కడ నెక్స్ట్ లైన్ ఐటమ్ అని చెప్పేసి ఇంకోటి ఉంది. పోస్టింగ్ 50 సేల్ సార్. 50 పోస్టింగ్ కి సేల్ జిఎల్. ఓకే సార్. అకౌంట్ ఇవ్వాలా సార్ మళ్ళీ నెక్స్ట్ ఐటమ్ కి? మరి ఇవ్వవా నువ్వు? ఒక డెబిట్ ఇచ్చి ఒకటి క్రెడిట్ ఇవ్వకుండా ఉంటావా? నెక్స్ట్ లైన్ ఐటమ్ కస్టమర్ ఇచ్చే డెబిట్ ఇవ్వ, మరి క్రెడిట్ ఇవ్వ సేల్. ఓకే సార్.
ఇక్కడే మన బీఎస్సీ అని తెలిసిపోతుంది, బీఎస్సీ స్టూడెంట్ అన్నది. సార్ యాక్సిస్ బ్యాంక్ అకౌంట్. యాక్సిస్ బ్యాంక్ కాదు, సేల్. టు సేల్స్ అకౌంట్, సారీ టు సేల్స్. ఓకే సారీ సార్, అర్థమైంది. 2 లక్షలు తీసేయి. ఏ బ్యాంక్ పడితే ఏ బ్యాంక్, ఏ జిఎల్ పెడితే ఆ జిఎల్ తీసేసుకోకూడదు. యా ఓకే సార్. డ్రిల్ డౌన్ చేసి 3 సిరీస్లో ఉంది చూడండి, సేల్ జిఎల్ తీసుకోండి. టు సేల్స్ ఆ జిఎల్ తీసుకో. యా ఓకే సార్. ఓకే ఏముంది, ఎంటర్ చెయ్యి, కంగారు పడబాకు, ఎంటర్ చెయ్యి ఫస్ట్. పైన స్టార్ ఇచ్చి కింద ప్లస్ ఇవ్వు. పైనకి వెళ్ళి డాక్యుమెంట్ సిమ్యులేట్ చేయి. ఎంటర్ కొట్టు, పోస్ట్ చేయి. ఇప్పుడు FBL5Nలోకి వెళ్ళి చెక్ చేయి. ఇది కాదు, బ్యాక్ రా. వస్తున్నా సార్, బ్యాక్ వస్తున్నా. చూడు అక్కడ ఫస్ట్ 2 కూడా ఓపెన్ ఐటమ్ స్టేటస్లో ఉన్నాయి. డీజెడ్ అంటే ఏంటి, స్పెషల్ జిఎల్ ఇండికేటర్ ఉంది చూడండి. ఫస్ట్ డౌన్ పేమెంట్ రిక్వెస్ట్, ఇది డౌన్ పేమెంట్ చేశాడు పోస్ట్. తర్వాత ఏంటిది, ఇన్వాయిస్ పోస్ట్ చేశాడు. సో ఇప్పుడు ఏం చేయాలి, ట్రాన్స్ఫర్ చేయాలి కదా. ఎస్ సార్. సో అది వెళ్ళి చూపించి చదువు ఒకసారి. అది ట్రాన్స్ఫర్ పోస్టింగ్ అంటే FD3 we will move the down payment from the special GL account to normal GL account. We must transfer the advance receipt amount from the alternative reconciliation account to standard reconciliation account. Yes, F-39 కి వెళ్ళండి. వెండార్ కాదు అది, మిస్టేక్స్ మీద మిస్టేక్స్ చేస్తున్నారు చూడండి. కస్టమర్ డౌన్ పేమెంట్ ప్రాసెస్ డౌన్ పేమెంట్. అక్కడ వెయిట్ చేయండి. అక్కడ 2 lakhs అయింది ట్రాన్స్ఫర్ పోస్ట్. నాకు మిస్టేక్ జరిగింది. 2 lakhs కొట్టి ఇంటర్ కొట్టండి. ఇదేంది జీరోలు పెడుతున్నారు. ఇంటర్ కొట్టండి. రైట్, ఇప్పుడు పోస్ట్ చేయండి. సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది మీది? పవర్ కట్ అయిపోయింది సార్. రైట్, ఇప్పుడు F-32లోకి వెళ్ళి క్లియర్ చేయండి. నెక్స్ట్ చూపించండి ఒకసారి, అక్కడికి వెళ్ళిపోండి. ఏది FBL5Nలోకి వెళ్ళి చెక్ చేయండి ఒకసారి, ఒక్క నిమిషం. ఓకే సార్. FBL5Nలోకి వెళ్ళి చెక్ చేయండి. అదిగా 2 కూడా మనకి DR, DZ, DA చూడండి, ఇక్కడ 2 కూడా గ్రీన్ కలర్లో వచ్చినాయి మనకి. ఓకే, సో ఇప్పుడు ఏం చేయండి అంటే, ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోండి. F-39 సార్ ఇంకోటి ఇవ్వలేదు సార్, మనం ఇంకా రాయలేదు, నోట్ ప్యాడ్ కూడా రాయలేదు. ఇంకోటి పోస్ట్ క్లియరింగ్ టీ కోడ్. F-39 అయిపోయింది కదా. అవును సార్. ఒక్క నిమిషం ఆగు. F-39 అయిపోయింది కదా. పోస్ట్ క్లియరింగ్ నార్మల్ ఐటము F-32. క్లియర్ నార్మల్ ఐటమ్ అని రాయండి అక్కడ. క్లియర్ నార్మల్ ఐటమ్స్ అని పోస్ట్ తీసేయండి. F-32కి వెళ్ళండి. పవర్ కట్ అయిపోయింది భయ్, అంటే ఇన్వర్టర్ సౌండ్ వస్తుంది. నో ప్రాబ్లం, త్వరగా చెయ్యి, అయిపోవచ్చింది.
సార్ ప్రాసెస్ ఓపెన్ అవుతాం. ఓకే, ఎలా రావాలి ఇందాక? ఓకే, మిస్ అయింది. ఓకే, సేవ్ చేసేయండి. సార్ సిమ్యులేట్ అవసరం లేదు సార్, డైరెక్ట్ పోస్టేనా? సిమ్యులేట్ చేసి సేవ్ చేసేయండి. నేను పోస్టా సార్? పోస్ట్ హలో, చెయ్యండి, పోస్ట్ చేయండి. ఓకే సార్. ఓకే, డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయింది. అబ్బి L5లోకి వెళ్ళి చెక్ చేయండి. ఓకే, ఇది ప్రాసెస్ అన్నమాట. సో ఫస్ట్ డీజెడ్ ఏంటిది? అడ్వాన్స్ పేమెంట్. ఓకే, సో మన అడ్వాన్స్ పేమెంట్ని క్లియర్ చేసాం. ఇప్పుడు జనరల్గా చూడండి, ఇది ప్రాసెస్. సో నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. సో మీరు అదే డాక్యుమెంట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీరు ఫాలో అవ్వండి. ఓకే, ఇది ఈరోజు సెషన్. ఓకే సో నిన్న వెండర్ డౌన్ పేమెంట్ చేసాం, ఈరోజు కస్టమర్ డౌన్ పేమెంట్ చేసాం. ఆ రెండు కూడా నాకు ఈరోజు ఎంట్రీస్తో సహా నాకు స్క్రీన్ షాట్స్ పంపించాలి మీరు అందరూ కూడా. ఓకే ఓకే, సో ఇది అందరూ కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, ఆల్మోస్ట్ అందరూ. ఓకేనా? రైట్. ఓకే సార్, థ్యాంక్ యూ.